హాయ్ బ్రో, మీ పేరు? అభినయ్. అభినయ్. ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగనే వస్తాడు, దాంట్లో డౌటే ఉంది. ఎందుకు జగన్ అంటే? డెవలప్మెంట్ కనిపించలేదు మీకు? స్కూల్స్ కానీ లేకపోతే ఫార్మర్స్ రైతు భరోసాలో కానీ లేకపోతే పథకాలు కానీ, ఇంకా అందుకంటే మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే టీడీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చేసి మబ్బి పడుతున్నారు, అభివృద్ధి అనేది శూన్యం అంటున్నారు. దానికి ఏమంటారు? వెనుకొండ ప్రాజెక్ట్ కనిపించలేదా? పోలవరం డెవలప్మెంట్ కనిపించలేదా? లేకపోతే మన జిల్లానే తీసుకొని నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ కాలేదా? సచివాలయం కనిపించలేదా? రైతు భరోసా కనిపించలేదా? ఇంకా మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా అన్ని ఫ్లైఓవర్సే కావాలా? ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ ఉంది కదా. అదే అంటున్నారు, కొంతమంది చెప్తున్నారు కదా, మనకి ఐటీ హబ్ కావాలి, ఐటీ చాలా మంది జాబులు లేక. నైట్ వచ్చిందా చంద్రబాబు ఉన్నప్పుడు? లేదు కదా. ఇట్ విల్ టేక్ టైం, కొంచెం టైం. నెక్స్ట్ టైంకి మీకే కనబడద్ది. ఇప్పటికే వైజాగ్ లో ఉన్నాయి కదా ఇండస్ట్రీస్, ఐటీ హబ్స్. ఈసారి వైసీపీ గెలిస్తే మరో బీహార్ అయితే అని చెప్తున్నారు. చెప్పేవాళ్ళు చెప్తారండి. దానికి ఏమంటారు? లేదు, అవంతా టైం లేదు. డెవలప్మెంట్ బాగానే కనపడు. ఓకే. మీ ఇంట్లో అమ్మఒడి ఎవరికైనా వస్తుందా? అమ్మఒడి కానీ లేదా లేదండి. నమస్తే, మీ పేరేంటి? శ్రీధర్. శ్రీధర్, నెల్లూరు. ఈసారి 2024లో ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? 2024లో అసలు ప్రస్తుతానికి సమాజానికి కావాల్సింది సామాన్యుడి బతుకుల గురించి ఆలోచించేవాడే కావాలా. సామాన్యుడికి ఎవరైతే డబ్బులు కానీ ట్యాక్సులు కానీ తగ్గిస్తాడో వాడే సీఎం కావాలని మేమందరం కోరుకున్నాము. అసలు లేనోడు ఎటు ఇబ్బంది లేదు, ఉన్నోడికి ఇబ్బంది లేదు, సామాన్యుడు దెబ్బతింటున్నాడు. ఈ రోజు ఏ వస్తువు కొనాలన్నా కూడా విపరీతమైన ట్యాక్సులు పెరిగిపోయినాయి. ఈ ట్యాక్సులు తగ్గించి దానికి తోడు ఈ ఇన్కమ్ ట్యాక్సులు కానీ ఏది కూడా మనకి ఇచ్చే సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఉండే సీఎం కావాలా. అటుంటోడే సీఎం కావాలా. అది ఎవరైనా కావచ్చు, జగన్ కావచ్చా, చంద్రబాబు కావచ్చా, ఇంకోటి కావచ్చు, ఇంకో కావచ్చా, సామాన్యుడికి అందుబాటులో ఉండే సామాన్యుడికి అన్ని వసతులు ఇచ్చేవాడికే సీఎం ఓటు. మా ఓటు కూడా వాడికే వేస్తామని మనస్ఫూర్తిగా మీ సలహా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. సామాన్యుడు, నేను ఒక సామాన్య వ్యక్తిని కాబట్టి సామాన్యుడికి మీకు చెప్తా ఉన్నాం. అదే మరి జగన్ గారి ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం జరగట్లేదా? సామాన్యుడి కంటే కొన్ని విధాలుగా సామాన్యుడికి జరిగింది. ఏ విధంగా అంటే జగన్ గారు ఒకే మనిషి చెప్పాడు, ఐటీ రిటర్న్స్ ఉన్నోడికి ఎటువంటి ట్యాక్సులు రావు, ఎటువంటి బెనిఫిట్స్ లేవు. కారు ఉంటే నీకు అమ్మ ఒడి రాదు, ఇంకో ఒడి రాదు, ఇంకో ఒడి రాదు. ఈ రోజు కారు లేనోడు ఎవరున్నారు? గుడిసెలు 200 వాట్స్ వాడినోడు ఎవరున్నాడు? వీడంతా సామాన్యుడు కాదు కదా. మిడిల్ క్లాస్ వాడికి కావాలా. మిడిల్ క్లాస్ ఎవరున్నారంటే మరీ పూరి గుడిసెలో ఉండేవాడు ఎవడు లేడు ఈ రోజుల్లో. ఈ రోజు 150 కోట్ల మంది జనాభా ఉంటే 60 కోట్ల మంది ధనికులే, 30 కోట్ల మంది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈ 30 కోట్ల మంది అల్లాడిపోతున్నారు. ఇంకా 30 కోట్ల మంది ఏంటంటే సామాన్య, వాడికి ఎటువంటి ఇబ్బంది లేదు. వాడికి ఈరోజు సాయంకాలం జరిగితే ఇబ్బంది లేదు, రేపు ఉదయం జరిగినా ఇబ్బంది లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు దెబ్బతినిపోతున్నారు. వీళ్ళ వల్ల, ఈ ట్యాక్సుల వల్ల, ఈ దీని వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా దెబ్బతినిపోతున్నారు. అది నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాం మేమందరం. అది దానివల్ల మీరు కూడా ఈ మీడియా ద్వారా కూడా మీరు కూడా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే సీఎం కావాలా. ప్రతి ఒక్క సీఎం కానీ ఏ సీఎం అయినా కూడా, జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇంకోటి కావచ్చు, సామాన్యుడిని అందుబాటులో, మిడిల్ క్లాస్ వాడు మినిమం గా వాడు ఏ విధంగా బతకాలనేది మీరు ఆలోచించే పథకాలు ప్రేరేపించండి. అంతేగాని ట్యాక్సులు పెంచేసి మిడిల్ క్లాస్ వాడికి మేము ఈ ఇచ్చామంటే అది సామాన్యుడికి వర్కౌట్ కాదు. అది సామాన్యుడిగా మేమందరం కలిసి మీకు ఒక మీడియా ద్వారా మీకు తెలియజేస్తాం. నమస్తే, మీ పేరేంటి? శ్రీధర్. శ్రీధర్ గారు, నెల్లూరు. ఈసారి ఆంధ్రాలో మళ్ళీ సీఎం జగన్ రావాలంటారా? డెఫినెట్ గా ఆయనే వస్తాడు. అంటే ఆయన చేసే మంచి పనులు, పేద ప్రజలకు అందే పథకాలు అన్ని సస్యశ్యామలంగా అవుతున్నాయి, అన్ని వస్తాయి. కానీ ప్రతిపక్షాలలో సచివాలయం తాకట్టు పెట్టారు అని అన్నారు. సచివాలయం ఆల్రెడీ లోన్ తీసుకొని వచ్చి కట్టింది. అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ఒకసారి బ్యాంకు తాకట్టు పెట్టిందని మళ్ళీ తాకట్టు పెట్టేదాన్ని అవద్దు. కానీ వీళ్ళు చూపిస్తున్నారు ఇట, ఈ ఎల్లో మీడియా దాన్ని పెద్ద ప్రచారం చేస్తున్నారు. అది ఒకసారి తాకట్టు పెట్టిన దానికి మళ్ళీ తాకట్టు ఇస్తారా? అది చెప్పండి. మళ్ళీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. అదే దాని గురించే ఏదో ఒకటి అనాలి, జగన్ ఉండాలి కదా. కొంచెం మీడియా ఉంది, ఎల్లో మీడియా,
దానిని మరి పోలవరం కూడా పూర్తి చేయలేదంటారు కదా. పోలవరం అదే ఉన్న ఈ చిన్న డ్యామ్ అనుకున్నా సార్ మీరు దాన్ని ఎంత క్యూసెక్స్ ఉంది ఎంత పెద్దది అది అవుద్ది చేస్తున్నాడు 90% అయిపోయింది, 10% ఉంది. అవి నెక్స్ట్ టైం చేసే మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఆయన వస్తేనే నీకు ప్రస్తుతానికి సిచ్యువేషన్. మద్యపానం నిషేధం చేస్తామన్నా చేయలేదంటున్నారు వాళ్ళు. డపాల వరకు చేస్తా ఉన్నాడు, డపాల వరకు అంటే రేట్లు పెంచేసరికి జనాలు తాగటం ఎందుకు లేదు మనం తగ్గిద్దామని చెప్పి అట్లా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటా వస్తా ఉన్నాడు. పథకాలు ఇచ్చి మభ్య పెడుతున్నారు జగన్ గారు అంటున్నారు. ఇన్ని పథకాలు ఇచ్చింటే డెవలప్మెంట్ ఉంది కదా, కనపడతా ఉంది కదా డెవలప్మెంట్. నెల్లూరు చుట్టుపక్కలంతా ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 1500 కోట్లతోటి ఒక 8 నెలల్లో మొత్తం సిటీ రోడ్లు మొత్తం డెవలప్ చేస్తున్నాడు. Please subscribe Dot News.